వాట్? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ బషీర్, హలో. సిఏ ఆఫ్ పోలీస్. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మీ పాత కాలేజ్ మేట్ డాక్టర్ హరిత సూసైడ్ అటెంప్ట్ గురించి. మీరు బిజీ అని తెలుసు, నా కోసం కొంచెం టైం. రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డాక్టర్, ఆర్ యూ సింగిల్? ఎస్. ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి? 2 రోజులే అయింది. నేను ప్రాక్టీస్ చేసింది బెంగళూరులో. ఒక రీసెర్చ్ గురించి నా సీనియర్ ప్రొఫెసర్స్తో డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అదీగాక నా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళని కూడా చూడొచ్చని. రీసెర్చ్కి సంబంధించి ఫ్రెండ్స్ని కలవడానికి మీరు ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఐ రైట్? ఎస్. కాలేజీ నుంచి వెళ్ళిపోయాక ఇన్నేళ్లుగా కలుసుకోవాలని అనిపించింది మీకు ఇప్పుడు ఎందుకు వచ్చారు? సార్, నేను చెప్పాను కదా, నేను రీసెర్చ్ కోసం వచ్చానని. ఓకే ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. నేను తెలుసుకున్నంత వరకు చదువుకున్న రోజుల నుంచి హరితకు మీకు అంత మంచి రిలేషన్ లేదు. మరి ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు? మీరు ఫ్రెండ్స్ని కలవడానికి కూడా వచ్చారన్నారుగా, ఇంతకీ హరితను ఎందుకు కలిసినట్టు? సార్, అది నేను డాక్టర్ హరిత ఫ్రెండ్ సమీరా మాటలను బట్టి మీరు మీట్ అయ్యాక హరిత మూడవుట్లో ఉందట. ఆ తర్వాతే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. డాక్టర్ హరిత గారి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఆమెకేనా జరిగితే మళ్ళీ ఇంకోసారి నేను ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడే విషయాలు అప్పుడు నేనే చెప్పిస్తాను. మీ ప్రొఫెషన్ మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల ఇప్పుడు నేను మీకు ఇచ్చిన మర్యాద అప్పుడు ఆశించకండి. సార్, అసలు మీకేం కావాలి? అన్నీ, మీకు సంబంధించినవన్నీ. విద్యార్థులు సమ్మెను విరమించండి. దయచేసి మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి. ప్లీజ్, దయచేసి అందరూ వెనక్కి వెళ్ళిపోండి.
గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేస్తున్న సమ్మె విజయానికి ఎవడైతే మాకేంటి, ఎవడైతే మాకేంటి. యేసయ్యకు! జై! యేసయ్యకు! జై! పెద్దలంతా వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు. చందాలకనుకుంటా. అవును. ఏ ఇదేమైనా మోసమైన పని అంటావా చిన్న డాక్టర్? అయ్యో, నేను మిమ్మల్ని ఉద్దేశించలేదు. చందాలో సభలో సన్మానాలు మాకు సంబంధించినంత వరకు ప్రజాసేవలో భాగమే. అవును. ఇలాగే చందాలు వసూలు చేసి ఈ రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా ఒక టీవీ ఛానల్ నడుపుతున్నాం. మీరంతా ఛానల్ చూసి ఆనందిస్తున్నారు కూడా. ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? అయ్యో, తమరేంటి శత్రువుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? హ, అవునా, మీకు అలా అనిపిస్తుందా? అయ్యో, పెద్దలంతా వచ్చారే. రే, కూర్చోమని చెప్పవా? రండి కూర్చోండి. అవును, తాగడానికి ఏమైనా? ఇప్పుడు మేము మీ సత్కారం తీసుకోవడానికి రాలేదు. అరే, అదేంటి అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఏమైనా ఉంటే సరదాగా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. రండి. వాడు చెప్తున్నాడు కదా, రండి. మీరు ఇక్కడే ఉండండి, మేము మాట్లాడొస్తాం. ప్రైవేట్ మెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు, అందులోనూ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. దాని గురించి చెప్పావా? ఛానల్స్ మీద ఛానల్స్, పత్రికల మీద పత్రికలు, ఇప్పుడు మన వార్తలే కదా ఉండేది. ఏది ఏమైనా సర్కారు, రాష్ట్ర ప్రజలు మన ఈ సమస్యను శ్రద్ధగా చూస్తున్నారు. 2 మెడికల్ కాలేజీలకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనే కదా ప్రభుత్వం వాదించేది. అవును కదా. 2 గవర్నమెంట్ కాలేజీకి ఒక ప్రైవేట్ కాలేజ్ అని చెప్పాలి. అదే కదా చెప్పింది. ఇదిగో చూడు, మీరు చెప్పే లాభ నష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం మా విద్యాసంఘానికి లేదు. మీకంతా చదువు సమ్మెలో తమాషాలా ఉంది. మీలాంటి కోటీశ్వరుల పిల్లలకి ఇదో టైంపాస్. ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడానికి ఒక సందర్భం. నిన్న ప్రశాంతంగా జరుగుతున్న సమ్మె మధ్యలో అనవసరంగా రాళ్లు విసిరారు. అలా రాళ్లు విసిరి జీపు ఎందుకు తగలబెట్టారో ఇప్పుడు మాకు చెప్పాలి. సమ్మె చేయడం విద్యార్థుల మౌలిక హక్కు. ఇంకా వేలు ఉన్నవాడు ధనవంతుడు, లక్షలున్నవాడు ప్రభువు, కోటి ఉన్నవాడు ఈశ్వరుడు, కోటీశ్వరుడు. అందరం కోటీశ్వరులమైపోయాము. అందుకని మాకు సమ్మె చేసే హక్కు లేదా? కేవలం పోలీస్ జీపు కాల్చడానికి, ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువడానికి మాకు అవకాశం లేదా? లేదా? ఇండియా ఒక స్వతంత్ర దేశం కాదా? అంతే కదా. మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, లాలా లజపతి రాయ్, ఝాన్సీ రాణిలు సంపాదించిన స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్రాన్ని ఎవరికీ మేము తాకట్టు పెట్టాం. ఇది నిజం. ఆ 7 కొండల వాడి మీద, అన్నవరం సత్యనారాయణ స్వామి మీద, సింహాద్రి అప్పన్న మీద ఒట్టేస్తున్నాం. ఎందుకురా విను ఒక్కొక్క ఒట్టు వేయడం? మన నలుగురం కలిసి ఒక్కొక్కరికి 2 ఒట్లు చొప్పున టోటల్ 8 ఒట్లు. ఏంట్రా మీవాడు నీ కాసుల పొగరంతా దించుతాన్రా? కాసులు లెక్క పెట్టడానికి నువ్వేమైనా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్వా? మేము సమ్మెలు చేస్తాం, సమ్మెలు చేస్తాం, సమ్మెలు చేస్తాం, మరణం వరకు సమ్మెలు చేస్తాం. నేను దీన్ని ఎందుకు నా వైపు తిప్పుకున్నానో తెలుసా? నేనే ఈ కాలేజీ ప్రిన్సిపల్ అని నాకు నేను గుర్తు చేసుకోవడానికి అన్నమాట. ఇది అప్పుడప్పుడు చదివితేనే నా మీద నాకు నమ్మకం కలుగుతుంది. మీరు చెప్పిన 1వ ముద్దాయి బినయ్ ఏడాకుల పేరెంట్స్ కి 40% షేర్ ఈ సంస్థలో ఉంది. వేరే ముద్దాయి శశాంకు, రఫీ, మనో మొదలైన వాళ్ళ పేరెంట్స్ షేర్స్ దాదాపు 30% దాకా ఉంది. 4, 3, 7 మొత్తం 70% షేర్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన షేర్స్ లెక్కలు కూడా మీరు చెప్పిన విద్యార్థి మిత్రులకు కలపడం కూడా రాదని నాకు తెలుసు, బోర్డుకు కూడా తెలుసు. డాక్టర్ అవడానికి లెక్కలు తెలియక్కర్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళని నేను సస్పెండ్ చేయాలా, వాళ్ళతో నన్ను సస్పెండ్ చేయించాలా? కానీ పేదవాళ్ళు చదువుకోవడానికి కూడా అవకాశం ఉండాలి కదా. ఈ ఊర్లో జరిగే విషయాలేవి తమకు తెలీదా? కోర్టు తీర్పు, ఆ తీర్పు మీద అప్పీలు పైన మళ్ళీ ఆర్గ్యుమెంట్లు. పత్రికలు, కోర్టు చెప్పేదంతా ఒక రకంగా కరెక్టే. మన పార్టీ నేతల పిల్లల్లో చాలా మంది యువకులు తమ తండ్రుల అడుగుజాడల్లో ప్రయాణించి నవయవ నాయకులు అవుతున్నారు. ఐఏఎస్ కొడుకు ఐఏఎస్, డాక్టర్ కొడుకు డాక్టరు, ఇంజనీర్ కొడుకు ఇంజనీరు. పాపం కూలివాడి కొడుకు కావాలంటే కూలివాడిగానే అవనవండి. ఎంతటి ఔదార్యం! 50-60 సంవత్సరాలు మారి పరిపాలించిన మన గవర్నమెంట్స్ మనకి ఇవ్వలేదా? మీరు నెల 15 రోజులుగా రోడ్డు మీద సమ్మె చేస్తున్నారు కదా, ఊరి జనం ఒక్కరైనా మిమ్మల్ని పట్టించుకున్నారా? అయితే మీకు చాయ్ చెప్పనా, కాఫీయా? ఎక్కువైందా? విషయం ఏంటంటే, జీపు తగలపెట్టడం వల్ల లాభం లేదు. పట్టపగలే డబ్బు సంపాదించాలంటే నా దగ్గర ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
మన ఊరి సంతకు గాంధీ తల ఉన్న ఒక నోట్ల కట్ట తీసుకుని వెళ్తే చాలు సాయంకాలానికి రెట్టింపు తీసుకురావచ్చు. అంతే కదా. మా నాన్న డాక్టర్ గారైనందుకు కాదు నేను మెడికల్ కాలేజ్ మొదలుపెట్టింది. ఒకానొక రోజు విశుద్ధ పుణ్యాత్ములకు కలిగింది కదా జ్ఞానోదయం. అలాగే నాకు అయింది. డామ్మని నా ముందు యేసు ప్రత్యక్షమయ్యాడు. ఎవరో యేసుప్రభు. అవునరా, ఒరిజినల్ యేసు ప్రభు, జేసీబీ లాగా. అవునరా, నిజం. విశుద్ధ ఆశీస్కి ఎదురైన సంఘటన గురించి నువ్వు బైబిల్ క్లాస్ లో చదవలేదు? లేదు. చదివా? తర్వాత యేసు చెప్పాడు, దారి తప్పిన గొర్రె పిల్లల్ని ఉపదేశించి పరిశుద్ధులను చేయమని. ఇది కరెక్ట్. అప్పుడు వీళ్ళందరూ అందరూ అలాంటి వాళ్ళే. అందుకే నేను ఇది మొదలెట్టింది. పడేసు అది అదిరింది. బాబు, ఎంత లేదన్నా నీ తండ్రి వయసు ఉంది నాకు. జుట్టు పండిన వాళ్ళందరినీ అయ్యాను పిలవగలవా? చిన్న అని పిలవచ్చు కదా. చెత్త అని పిలవచ్చుగా. ఏ చెత్త అయినా పిలవచ్చుగా. నేను పిలుస్తాను చిన్నయ్య. మన అందరికి ఒకటే వయసు కదా. అది చూస్తేనే తెలుస్తుంది కదా. అయితే చిన్నయ్య ఇంకోటి పోయి. శాంతమ్మా, ఇక్కడికి ఒకసారి రావే. నీ అల్లుడు గారు ఏదో అడుగుతున్నాడు. ఇదిగో చూడండి, అమ్మాయి లోపలంతా వింటుంది. దాన్ని పై రూమ్ లో పెట్టి తాళం వేయమని చెప్పాను కదా. ఏది ఏమైనా సరే గాని పెళ్లికి ముందు పిల్లలిద్దరూ కలిసి తిరగడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయంలో నేను ఒక హిట్లర్ని, తెలుసా? హిట్ లర్ ఒకటి పోయి హిట్లర్. ఏ తపస్య, నాన్న పిలుస్తున్నారు. ఆ ఫ్రై తీసుకుని వాళ్ళకి ఇచ్చిరా పో. నో, నా వల్ల కాదు. నోర్మి, గోబు మీద ఒకటి ఇచ్చాననుకో, చెప్పుకుంటే 3 సంవత్సరాలైంది కలిసి చదవటం. ఇంతవరకు ఐ లవ్ యూ కూడా చెప్పలేకపోయింది. నీ తోటి ఆడపిల్లలకి పెళ్లి తేదీలు కూడా నిర్ణయించేశారు. నువ్వు ఇంకా సిగ్గుపడుతూ నిలబడ్డావు. ఇదిగో ఆ కుర్రాడి చదువు అయిపోవడానికి ఇంక 2 సంవత్సరాలే ఉంది చెప్తున్నా. వింటున్నావా? తీసుకుని వెళ్ళవే. రేపటి నుంచి ఊరి వాళ్ళు, పోలీసులు, కోర్టులు, మిలిటరీ అంతా కలిసి ఈ మెరిట్ సోదరుల వెన్నుపోసి మీద ఎక్కి కూచిపూడి, సినిమాటిక్ డాన్సులు ఆడుకుంటారు. ఇదిగో వచ్చింది. ఈ కాలం పిల్లలు మరీ విడ్డూరం. పెద్దవాళ్ళు ఉన్నారన్న జ్ఞానం కూడా లేదు. కమ్ టు ది పాయింట్. తీసుకో. ఏషయా నిష్కల్మషంగా ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు మందు తాగించి వైలెంట్ అవడానికి? ఇక్కడ కాదు, కాలేజీలో డిస్కౌంట్ లో చేరిన దరిద్రులను ఏడిపించి, హింసించి, నరకం చూపించి బయటికి తోయాలి. సీట్ ఒక్కదానికి ఎంతో తెలుసా? మిగతా విషయాలు నాకు వదిలేయండి. Today we are discussing about the placenta. The placenta is normally attached to the upper part of the body of the uterus. A placenta attached lower down is called placenta previa. It can cause problems during the childbirth. What is this, man? Stop! Stop! I said, please stop it! Stop it, man! Please go out! దాకోడి రాకోడి పలనాటి పుంజు కోడి, ఈ కోడి మా కోడి తింటుంది సంచి పకోడి. దాకోడి రాకోడి పలనాటి పుంజు కోడి, ఈ కోడి మా కోడి తింటుంది సంచి పకోడి. రాదంటే కాదంటే మేం పట్టి కోసేస్తాం, చకచకమని చికెన్ అయిపోతాం.
కోడిని కోసి బాగుండి మీకోసం వడ్డిస్తారా హింసలు వద్దురా హింసరాజులు. కోటు వేసి ఊరికెళ్ళి నోట్లు కొట్టేస్తారు ఈ డాక్టరేట్ పేదవాళ్ళ సేవ కోసమే. కోటు వేసి ఊరికెళ్ళి నోట్లు కొట్టేస్తారు ఈ డాక్టరేట్ పేదవాళ్ళ సేవ కోసమే. ఏ ఇల్లు అమ్మి వడ్డీలిచ్చి చదువుకున్న మీరు అంతా పేదవాళ్లకు ఫ్రీగా ఇస్తారా ఊట తింటూ బస్తులుండే లేని వాళ్ళ పిల్లలైనా మీకు ఎందుకు డాక్టర్ పట్టాలు అమ్మో రోజులు కొట్టకండి సత్యందారా ఒక అదిరే ఎదిరే స్టైలే లేదు గోళ్ళ చేసి ఇళ్ళ వేసి గేళ్ళు చేసి గొడవ చేసి లాంటి వాళ్ళను తరిని కొడతా కోరినంత ఆశలోనే ఇంకా మీకు ఆశ ఏంటి? పేదవాళ్ళు పైకి రావాలి. అమ్మో వైరై పోకు పాపాయమ్మ ఇంకా మీకు మాకు ఫ్రెండ్షిప్ లేదు రాకోడి రాకోడి పలనాటి పుంజు కోడి వేసి ఊరికెళ్ళి నోట్లు కొట్టేస్తారు. ఈ కోడి మా కోడి తింటుంది సంచి పకోడి పేదవాళ్ళ సేవ కోసమే. రాదంటే కాదంటే మేం పట్టు కోసేస్తాం చకచకమని చికెన్ అయిపోతా తరంతం 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 టరం టం టరం టం 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 టం. ఓలమ్మో అదిరింది. మందు కొట్టడానికి దమ్ము కొట్టడానికి కాదు. న్యాయమైన ధర్మమైన సమ్మె కోసం చందాలు విద్యార్థులారా, వేయండి, చందాలు చకచకా వేయండి, వేయండి. చకచకా వేయండి, చందాలు ధర్మం వేయండి చేయండి. విద్యార్థులారా, లేదా రంపన, రంప, రంప, రంప. చందా, చందా, చందా. ఆ, వాళ్ళకు మనం వెయ్యాలి చందా. పొద్దున్నే బాబు, చందా, చందా. అడుగుతునే వాళ్ళగా ఆ అమ్మాయిలకైతే మనమే ఇవ్వాలరా. ఏంట్రా ఇంతవరకు కలెక్షన్ ఏం లేదా? కనిపించే జనరల్ సీట్ వెనక వెళ్ళక ఏదైనా మేనేజ్మెంట్ కోట ఉందో లేదో చూడరా. ఏంట్రా మామ ఈ మేనేజ్మెంట్ కోట అనడమే తప్ప వీళ్ళ దగ్గర వెంట్రు కూడా లేదురా. బావా 2000 దొరికితేనే మనం అనుకున్న పని జరుగుతుంది. ఆ? ఛే, అదిగో ఎన్ఆర్ఐ పీస్ వస్తుంది. విద్యార్థుల హక్కుల కోసం న్యాయబద్ధ సమ్మెదారిలో నడిచొస్తున్నాం. ధారాళంగా చందాలు వేయండి, చందాలు వేయండి. యు నో స్ట్రైకు. ఆ కొండలన్నీ పగులగొట్టి ఎక్స్ప్రెస్ హైవేలు, అడవులు నరికి ఆనకట్టలు, యు నో బక్రనంగల్. What angle? Shut up. అయ్యో ఒరే మామ ఈ ఎన్ఆర్ఐలకి ఏం చెప్పి ఒప్పించాలరా? వాట్ ఈస్ దిస్? ఎస్ పొద్దున్నే చందాలు మొదలెట్టారా? వసూళ్ళకి వస్తున్నారా, చదువుకోవడానికి వస్తున్నారా? మీ వల్ల ఈ కాలేజీకి ఏమైనా లాభం ఉందా? మీరంతా ఒక్కసారి మనసు పెట్టి ఉంటే ఈ కాలేజీ క్యాంపస్ ఎప్పుడో బాగుపడేది. నేను ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అవడం మీ అదృష్టం. లేదంటే ఏం పీకేవాడు? ఏంటి ఏమన్నా అన్నారా? ఏం లేదే. అయితే ఇప్పుడు ఏంటి ప్రోగ్రాం? నేను ఏమన్నా క్లాస్ మొదలు పెట్టమంటారా లేకపోతే సార్. ఆ 2000 ఇస్తే వెళ్ళిపోతాం. ఏ 2000? ఆహా, మేము వసూలు చేస్తున్న 2000 మధ్యలో వచ్చి షో ఆఫ్ చేసి కంపు చేసి ఇప్పుడు ఏ 2000 అంటారా? తొందరగా ఇవ్వండి, వెళ్తాం. ఐఎమ్ సారీ, ఇప్పుడేం గొడవ చేయకు. డబ్బులు నేను అక్కడికి పంపిస్తాను. ప్రస్తుతానికి మీరు క్లాస్కి వెళ్ళండి ప్లీజ్. నేను చెప్తున్నాను కదా. సరే రండి పోదాం. ఓ గాడ్, మర్చిపోవద్దు. మర్చిపోను. మెడికల్ స్టూడెంట్స్గా ఉన్న మీరంతా జీవితంలో ఏనాడు మరిచిపోలేని మరిచిపోకూడని బంగారు నిమిషం ఇది. ఈ టేబుల్లో పడుకున్నవి కేవలం స్పెసిమెన్లు కావు. మనలాగే తినడం, కట్టుకోవడం, కళ్ళు కనడం లాంటివి చేసిన మానవ జీవులే ఈ మిత్రులు. ఓకే, లెట్ us ఎగ్జామిన్. మనం ముందుగా చెస్ట్ యొక్క డెసిషన్ చేయబోతున్నాం. హరి, అయ్యో
హరి హరి రే మీరిన్ని రోజులు చేసిన పెదవ పనులకి నేనేమీ చేసేది లేక నోరు మూసుకు ఉండాల్సి వచ్చింది. కానీ ఇది కొంచెం ఓవర్ చేశారు. భయపడిన కుర్రాడికి గనక పిచ్చెక్కుంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే ఏంటి ఇదంతా మేమే చేసామని మీరు నమ్ముతున్నారా? సారు ఆ. సారు ఆ, ఇంతకు ముందు కూడా ఇక్కడ ఇలాంటి సంఘటనలే జరిగాయి. ఆహా. పోయిన నెల సెకండ్ షో చూసి గోడ దూకిన సెకండ్ సెమిస్టర్ పిల్లలు ఏదో చూసి భయపడి 103 డిగ్రీల జ్వరం వచ్చిన సంగతి మీకు గుర్తులేదా? ఏమి చూసి భయపడ్డారో నేను మీకు చెప్పాలరా మూర్ఖులారా. మీరంతా ఆ రోజు చూపించిన కామకిరీల గురించి బయటికి చెప్తే ఈ కాలేజీ పేరు చెడిపోతుందని ఊరుకున్నాను. ఏమి చూసి భయపడ్డారని పోలీసులు అడిగితే నా నోరు మూతపడింది. అందుకే మీరు బతికిపోయారు. చూపించిన మీకు సిగ్గు లేకపోయినా చెప్పాల్సిన నాకు సిగ్గు ఉండాలి కదా. సార్ ఆ. మరణానంతరం జీవితం ఉందని మీరే కదా సార్ నాకు చెప్పారు. ఆత్మలో లేవా సార్? అమెరికాలో ఆత్మలను వీడియోలో షూట్ చేసిన విషయం ఆ రోజు క్లాస్ లో మీరే కదా సార్ చెప్పింది. జపాన్ లో అగ్నిపర్వతం పగిలి 12 డెడ్ బాడీలు బట్టలు లేక నగ్నంగా ఆత్మలుగా నడిచిన విషయం మీరే కదా మాకు చెప్పారు. నేను అలా చెప్పానా? చెప్పారు. సార్ ఆ, నిన్న అమావాస్య. చనిపోయిన వాళ్ళు భూమి మీదకి రావడానికి స్వర్గం నుంచి నరకం నుంచి తలుపులు తెరిచే రోజు. ఆ గుంపుల్లోని ఆత్మలు అవి వెళ్లే దారిలో ఆ బాడీలో దూరం వచ్చాయి. కొన్ని స్థలాల్లో కొన్ని సమయాల్లో ఇలా సంభవిస్తుంది. ఇక్కడ కూడా అలానే సంభవించుంటుంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ? నమ్మలేని నిజాలు. ఆపండ్రా మీ ఏదో ప్రసంగాలు. మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన చాలక నిలబడి వాదిస్తున్నారా వెదవలారా? మీ అందరినీ ఇక్కడి నుంచి డిస్మిస్ చేయడానికి నాకు ఒక్క సంతకం చాలు. దానికి బదులు మీరు నన్ను డిస్మిస్ చేస్తారని భయపడి ఊరుకుంటున్నాను. పిల్లలారా, ఎక్కడైనా ఈ విషయం వదిలేసి బుద్ధిగా చదువుకోండి. లేదంటే మీ అయ్యలకి చెప్పి నాకు కొంచెం డబ్బులు ఇప్పించండి. నేను సంతకెళ్ళి ఏ కూరగాయలో ఎండి చేపలో అమ్ముకుని బతుకుతాను. దీనికన్నా అదే బెటరు. అయ్యో, ముందుగానే చెప్తే మా డాడీతో చెప్పి కొంత అమౌంట్ అరేంజ్ చేసేవాడిని కదా. యు ఆర్ లేట్ బట్ నో ప్రాబ్లం. గెట్ అవుట్. వద్దా? వద్దంటే వద్దు. థ్యాంక్ యూ సార్. ఒక్కొక్కళ్ళని కన్నేసి వదిలేస్తారు. తర్వాత మాకు ప్రాబ్లం. దీని వెనకాల మీరు ఎవరని అనుకుంటున్నారు? ఎవరు అనేది సరిగ్గా తెలియదు, కానీ ఎప్పుడూ గొడవ చేసే స్టూడెంట్స్ పని అని అందరూ అనుకుంటున్నారు. ఏ గ్రూపు? ఎవరది? అయ్యో, అది మాత్రం చెప్పను. ఊరి నాయను, ఏంటిది సీరియల్ షూటింగా? ఎవరు హీరో? నువ్వేనా? ఏయ్, అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఇది ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకుని షూట్ చేసుకుంటున్నాం. హ, పెళ్లి వయసు వచ్చిన అమ్మాయిలను పట్టుకుని షూటింగ్ చేస్తారా? అది ప్రిన్సిపల్ పర్మిషన్తోనే. వీళ్ల వైపు అడిగేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? ఇదిగో, షూట్ చేసిందంతా ఎరైజ్ చేస్తే బాగుంటుంది. రైట్, నిన్నే ఆపరా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఇక్కడ జరిగే వెధవ పనులు బయట వాళ్ళ కూడా తెలియని. అబ్బబ్బో, నువ్వేమైనా రాములమ్మవా? పాపా, తల ఉన్నప్పుడు తోకాడించకు. మగాళ్ళుగా పుట్టిన మేమంతా మట్టిలో కలిసిన తర్వాత రాములమ్మ తుపాకీ పట్టుకుంటే చాలు. రేయ్, ఆపమని ఎన్నిసార్లు- ఒకటి మాత్రం నిజం, ఆ క్యాసెట్ దాని దగ్గరే ఉంది. తన క్యాసెట్ తీసుకెళ్లి ఏ ఛానల్ వాళ్ళకని ఇస్తే అది వాళ్ళు టెలికాస్ట్ చేస్తే ఏం జరుగుతుందో తెలీదురా. అసలు ఏం చేయాలో తొందరగా ఆలోచించండి రా. ఇలా మాట్లాడుతూ ఉంటే ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. హరిత క్యాసెట్ని తీసుకుని క్యాంపస్ బయటకు వెళ్ళలేదు. ఆ క్యాసెట్ తీసుకుని ఛానల్ వాళ్ళకి ఇస్తే కదా ప్రాబ్లం. అది జరగదు. జరగకుండా ఏం చేయాలో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఆ క్యాసెట్ ఇచ్చేయండి. ఏ క్యాసెట్? హరిత ప్లీజ్, ఊరికి అనవసరంగా గొడవలు ఎందుకు? ఛానల్ వాళ్ళు షూట్ చేసిన క్యాసెట్ మీకు దొరికిందని నాకు తెలుసు. అది ఇలా ఇచ్చేయి. మనం ఎందుకు అనవసరంగా గొడవ పడ్డాం? ఓహో, అయితే ఆ క్యాసెట్ నిన్నివ్వను. నువ్వు క్యాంపస్ లో ఏమేం చేస్తున్నావో అందరికి తెలియని. ఏయ్, నీకు మా అందరి గురించి సరిగ్గా తెలీదు. నాకు తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఛానల్ ద్వారా తెలుసుకొని చాలా కాలంగా ఇక్కడ స్టూడెంట్స్ అంతా నిన్ను భరిస్తున్నారు. ఇక నేనేం చేయబోతున్నానో చూపిస్తా.
ఇక దీనివల్ల ఏ ప్రాబ్లం ఎదురైనా నేను ఫేస్ చేస్తా. రావే. బావా, మ్యాటర్ మనం అనుకున్న దానికన్నా చాలా సీరియస్. అది ఎంత అడిగినా క్యాసెట్ ఇవ్వట్లేదురా. అదేదో ఖచ్చితంగా ప్లాన్ చేసి ఉంటుంది. రేయ్, నాకేదో భయంగా ఉందిరా. అయ్యో, ఫస్ట్ ఇయర్ అమ్మాయిని చూసి నువ్వు భయపడుతున్నావా? సిగ్గు లేదంటరా నీకు? నేను చెప్పిన విషయంలో ఉన్న సీరియస్నెస్ నీకు ఇంకా అర్థం కాలేదు. అది నువ్వు అనుకున్నంత అమాయకురాలు మాత్రం కాదు. అదొక ఆడపులిరా. అయ్యో రే, తనతో మనం కలిసి ఒక అండర్స్టాండింగ్ కొద్దాంరా. ఛే, తనతో ఒక ఒప్పందం కొద్దాం అంటున్నాను రా. తమాషాలు ఆడటానికి టైం కదరా. ఏం చేయాలో నువ్వే చెప్పు. హ, అది ఆడపులైతే నేను పెద్ద పులినిరా. ఇంతవరకు వచ్చింది గనక మన సంగతింటో చూపించాలిగా. ఆ, ఆ? హ, ఆ. అవునా? అయితే సరే. ఓకే, బాయ్. Hallelujah! Hallelujah! Praise the Lord! Praise the Lord! ప్రభువా, ఆ దినము గురించి సాక్ష్యం ఇవ్వాలని ఆశపడుతున్నాను స్వామి. శ్రద్ధగా వింటున్నటువంటి బిడ్డల మీదకి కూడా మీరు దిగి రావాలి. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ లేక బాధపడుతున్న బిడ్డలకు ఈ శాశ్వత ద్వారా యేసువే స్తోత్రం. ఏమైనా ఆధ్యాత్మిక కేంద్రం, పిచ్చి ఆసుపత్రి? వారి మీదకు మీరు దిగిరండి. యేసువే నంది. Praise the Lord! ఏకాగ్రత కూడా వారికి దయచేయండి. ఆ వెలుగుతో తిరిగి మరలా నీవు ప్రతి బిడ్డ మీదకి వచ్చి వారిని కలుసుకునమని, నా సాక్షిని స్థిరపరచమని తండ్రి, అనేక ప్రదేశాలకు రారా, ఏసే వచ్చారంటరా. రారా. నీ కాళ్ళు నీ పాదములు పట్టుకొని వీడెవడు డిస్కవరీ ఛానల్ నుంచి వదిలేసినట్టున్నాడు. చేరటానికి వచ్చారా? నువ్వెవరు? ఇక్కడ చేర్పించేవాడివా? అవును, ఎన్ని రోజులుంటారు? పోలీసులు పట్టుకునేంత వరకు. అలాగా? ఏంటి మీరు చెప్పింది? 15 రోజులు. నేను కాదు, మా అల్లుడు. యేసు ప్రభువునకు స్తోత్రములు. స్తుతించండి. ఎప్పుడు స్తుతిస్తే మీకే మంచిది. ఇందులో ఎవరు మీ అల్లుడు? నలుగురిలో ఎవరో ఒకరు. అందరూ మనశ్శాంతి కోసమేనా? ఆమేన్. మంచిది. చెడ్డవాళ్ళు, గొంతు కోసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు అందరూ ఇక్కడికే వస్తారు. ఎంత కరెక్ట్ గా చెప్పాడు. ఎలా తెలిసింది? ఇదిగో, ఏ కూలింగ్ గ్లాస్ పెట్టినా నెత్తి మీద రాసే ఉంటది. ఏ వెధవ నెత్తి మీద రాశాడు. సారు, మీరు ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకోండి, మేము అలా వెళ్తాం. రా, వస్తాం తాత. పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఆ పిల్ల చావలేదు, అది మీ అదృష్టం. కానీ కేసు స్ట్రాంగ్గా ఉంది. పోలీసు వాళ్ళు హాస్పిటల్లో, కాలేజీలో చాలా మందిని ప్రశ్నించారు. సమ్మె వాళ్ళకి మీ మీద డౌట్ గా ఉంది, కానీ సాక్ష్యం లేదు కాబట్టి మీ పేరు చెప్పట్లేదు. ఆ ఫస్ట్ ఇయర్ వాడు దొరికాడా? వాడిని వెతకని చోటే లేదు, వెతుకుతూనే ఉన్నారు. ఇదిగో పోలీసులు పట్టుకుంటే జరిగిందంతా చిలక్కి చెప్పినట్టు మేము చెప్పేస్తాం. తర్వాత మమ్మల్ని ఏమీ అనొద్దు. నీ కోపం వస్తే ముక్కు ఎర్రగా. ఇదిగో మధ్యాహ్న భోజనానికి కూపన్లు ఇస్తున్నారు, వెళ్ళి తీసుకోండి. ఇక్కడ ఎవరు గుంపులు గుంపులుగా ఉండకూడదు. వెళ్ళండి వెళ్ళండి. అయితే మనం ఎక్కడికి? అదే కూపన్ తీసుకుందామని. ఏసయ్య, అది మాలాంటి ధ్యానం కోసం వచ్చిన వాళ్ళ కోసమే. అది సరే, తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? ఏం ప్రోగ్రాం? కాదు, ఎన్ని రోజులు మమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నావు? తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. సరే బండిపోని. ఇంకో విషయం, ఆ కుర్రాడు మిమ్మల్ని చూశాడు కాబట్టి వాడేమైనా పోలీసులకు చెప్తే అందరూ లోపల ఉంటారు. తర్వాత నన్ననే లాభం లేదు. వస్తారా? రామ్మా, ఫుడ్ దొరుకుతుందో లేదో. వీడొక పనికి మన్నాడు, వీడు బాగుపడ్డు. పదరా నడవరా. ఎక్స్క్యూజ్ మీ. ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఎక్కడ? గో స్ట్రైట్ దెన్ రైట్. ఫస్ట్ లెఫ్ట్. రైట్ రైట్. నేను అన్న చెప్పేవాడిని, ఇది దేవుని ప్రేమ. యేసు ప్రభు ఇచ్చిన అనుగ్రహానికి స్తోత్రం ప్రభువా స్తోత్రం. ఆయన ఇచ్చిన దానానికి స్తోత్రం ప్రభువా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసుయే దేవుడు. యేసుయే దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మా అమ్మవు కదా, తొందరగా నడవమ్మా. రారా రా. ఏంట్రా? యేసు ప్రభువుకు స్తోత్రం. సదా సదా స్తోత్రములు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? బీకే మెమోరియల్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. టైం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తూ ఉంటాను. ఓహో. ఏంటో నెలలో వారం రోజులు ఇక్కడికి వచ్చి ఇక్కడ గాలి పీల్చకపోతే మనసుకు సుఖమే అనిపించదు. చిన్నప్పటి నుంచి ఉండే అలవాటు కదా. మమ్మీ డాడీ కోరిక నన్ను ఒక ప్రీస్ట్ చేయాలని. ఏంటి? ఏం చేయాలని? ప్రీస్ట్ ఫాదర్, చర్చి ఫాదర్. ప్రీస్టా? ప్రీస్టా? ఓహో. కానీ ఏం చేస్తాం, విధిరాతను ఎవరూ మార్చలేరు. అలా డాక్టర్ అయ్యాను. కానీ విశ్వాసం, ప్రార్థన ఎప్పుడు వదలలేదు. అదే ఎంతో మంచిది. నాయన నువ్వు రా, ఇక్కడ కూర్చో. నీతో చాలా విషయాలు మాట్లాడాలి, అడగాలి. కూర్చో. నాయన నీ ఇల్లు ఎక్కడా? కృష్ణపూర్. కృష్ణపూర్. ఏంటది? కృష్ణపూర్. ఏ పూరు? ఏమ్మా మీ ఇల్లు ఎక్కడా? జెరూసలేం దగ్గర గాడ్ బుద్ధ అని అంటారు. నువ్వు వెళ్ళలేదా? లేదు. యేసుదేవుని సిలువ వేసిన కొండ, దానికి నేరుగా కింద ఉంటుంది. నీకు నిషా చరిత్ర తెలీదా? అందులో కీరా జోషు నాకు ముత్తాత వరుస అవుతాడు. ఉప్మా తిని నేరుగా వెళ్ళి ప్రార్థన చెయ్యి. మోకాళ్ల మీద నిలబడి 100 సార్లు మంచి మనసుతో ధ్యానించు. ఒకవేళ బాగుపడతారు. అలా అయితే మేము అలా. ఓకే, వస్తాం బామ్మ. బాయ్ రా. ప్లీజ్ బి సీటెడ్. అమ్మాయిని ఫస్ట్ చూసింది, హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఇతనే. ఇతను ఆ గ్యాంగ్ లో ఒకరిని గుర్తుపడతాడు. ఫస్ట్ అవర్ లో ఇక్కడ చదివే పిల్లలందరూ ఉంటారు కదా, ఆబ్సెంట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ కూడా కావాలి. ఈ విషయంలో మీరు కొంచెం హెల్ప్ చేయాలి. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ.
లేదు. రెండు రోజులు బట్టి అనవసరంగా టెన్షన్ పడ్డాను. వాడు మనల్ని చూపిస్తాడేమోనని భయపడ్డాను. నాకు అప్పుడే తెలుసురా వాడు మన పేరు చెప్పడని. అవునరా, రోజుకి 1000 సార్లు వాడు చెప్తాడు అని భయపడేవాడివి. ఇప్పుడేమో ఎరా బావా, నువ్వేట్రా మాట్లాడట్లేదు? నీకు ఇంకా నమ్మకం కలగలేదా? ఏయ్, తమరి పేరేంటి? హరికృష్ణ నాయుడు ఆర్వి. ఏ నాయుడైతే ఏంటి, నువ్వు ఒక పని చెయ్యి. ఈ రోజు ఒక స్టూడియోకి వెళ్ళి ఫుల్ సైజ్ ఫోటో ఒకటి తీసుకుంటరా. ఏమంటా? ఎందుకో తెలుసా, మా గ్యాంగ్ మజిల్ పవర్ సరిగ్గా అర్థం చేసుకున్నావు కనుక ఫస్ట్ ఇయర్ లో ఆదర్శ విద్యార్థి అని పట్టా నీ ఇవ్వడం. ఫోటో జిరాక్స్ తీసి అన్ని గోడలకి అంటిస్తాం, చూసి నేర్చుకుంటారు అందరూ. అయ్యో, అంత బిల్డప్ ఎందుకమ్మా? నువ్వు చెప్పినా కూడా మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీకు ఈ సీట్ అంత విలువైంది కాకపోవచ్చు, ఎందుకంటే డబ్బు విలువ తెలిసే అవకాశం మీకు వచ్చి ఉండదు. కానీ నా పరిస్థితి అది కాదు. నా కుటుంబం కల ఇది. నిన్న మిమ్మల్ని చూపించుంటే రేపటి నుంచి గొడవలు సమ్మెలు చేస్తారు. మీరు ఏమేమి చేయగలరో అవన్నీ చేస్తారు కదా. దాని తర్వాత అందరూ కలిసి ఒక ఒప్పందానికి వస్తారు. అప్పుడంతా అయిపోతుంది. దానివల్ల నష్టపోయిన క్లాసులు మీ ఇంట్లో వాళ్ళు కావాల్సినంత డబ్బిచ్చి ప్రొఫెసర్స్ దగ్గర కొనుక్కుంటారు. మా అలాంటి వాళ్ళు ఏం చేయగలరు? మమ్మల్ని డాక్టర్లుగా చూడాలని కలలుగునే తల్లిదండ్రులు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. వాళ్ళ కష్ట నష్టాల గురించి ఆలోచించే నేను మీ పేర్లు చెప్పలేదు. మా అమ్మా నాన్న నిన్ను అడిగారా మా పేర్లు చెప్పొద్దని? ఎవడి దయాదాక్షిణ్యాలు మాకు అక్కర్లేదు. నా పరిస్థితి అది కాదన్నయ్య. నాకున్నదంతా ఒక్కొక్కరు సహాయం చేసిందే. మీరిప్పుడు చింపారా ఈ షర్ట్? ఇది వంగవీటి రెడ్డి గారు కొనిచ్చింది. బస్ ఛార్జీలకు కావాల్సిన చిల్లర నుండి అన్ని ఒక్కొక్కరు చేస్తున్న సహాయాలే. పేదవాళ్ళం మేము. మమ్మల్ని ఊరికే వదిలేయండి, సాయం చేయక్కర్లేదు. బాధ పెట్టకుండా ఉంటే చాలు. It's one of the best shows. నమస్కారం, జీవన్ వార్తలకు స్వాగతం. ప్రైవేట్ కాలేజ్ సమస్య రాష్ట్ర సర్కారుకు మళ్లీ ఎదురుదెబ్బ. ఫీజు నిర్ణయించే అధికారం మేనేజ్మెంట్ కి ఇస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రైవేట్ మేనేజ్మెంట్ సమర్పించిన అర్జీ పరిగణించి ఈ తీర్పునిచ్చారు. ఇకపై మేనేజ్మెంట్ సీట్ కు మెరిట్ సీట్ కు ఒకటే ఫీజు ఉంటుంది. కోర్టు తీర్పు దురదృష్టకరమైనదిగా విద్యాశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు వల్ల బీదలైన మెరిట్ విద్యార్థుల చదువుకు ఆటంకమవుతుందని మా విలేకరి అభిప్రాయపడ్డారు. నాన్న, హరన్నయ్య వచ్చాడు. ఏంటిది? మొన్నే కదా వాడు వెళ్ళింది. 3 రోజుల్లోనే డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేశారా? చదువు మానేశానని చెప్తున్నాడు. ఏంటది? చదువు ఆపేశాడా? ఏం లేదు నాన్న, ఏదో తమాషాగా చెప్తుంది. మనం వెళ్దాంరా. ఏంట్రా నేను వింటున్నది? నువ్వే కదా డాక్టర్ చదువుతానంటే ఉన్నదంతా అమ్మేసి అప్పు చేసి నేను పంపించాను. ఇప్పుడు నీకు ఇష్టం లేదని చదువు మానేస్తావా? ఏంట్రా హరి, ఏం జరిగింది? మీరు నా ఇష్ట ప్రకారం రాలేదన్నయ్య. చేరినప్పుడు నిర్ణయించిన ఫీజు కాదు ఇప్పుడు. ఆ ఫీజు కట్టడం మన వల్ల కాదు నాన్న. ఈ ఇల్లు, పొలం, బంగారం అంతా అమ్మినా కూడా సరిపోదు. డాక్టర్ అయ్యే అదృష్టం డబ్బున్న వాళ్ళకే ఉంది. అయ్యో భగవంతుడా,
ఈ అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు. నా బిడ్డ ఎంతో ఆశతో చదవడానికి వెళ్ళాడు. ప్రశ్నించడానికి కాదనడానికి అధికారం ఉన్న కోర్టే ఈ తీర్పు చెప్పింది. మరి మనం ఇంకెక్కడ మొర పెట్టుకుంటాం? మనకి మన పంట పొలాలు ఉన్నాయిగా. ఈ రోజు నుంచి నేను కూడా మీతో వస్తాను. దీన్ని కాదని హక్కు ఎవరికి లేదుగా. బావా, ఈ శశాంకు రఫీ ఎక్కడికి వెళ్ళారు? ఏమో నాకు తెలియదు. అవసరానికి ఎప్పుడు కనిపించరు ఈ యాదవులు. అన్నయ్య, ఆ, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ హరికృష్ణ నాయుడు ఇచ్చాడన్నయ్య నీకు ఇవ్వమని. సార్, ఏంటి వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడ? వెంకటేశ్వరరావులు 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళలో ఎవరు కావాలి మీకు? ఏంటి విషయం? హరికృష్ణ నాయుడు మెడికల్ కాలేజీలో చదువుతున్నాడే. ఆ వెంకటేశ్వరరావు కనుక ఇక్కడి నుంచి నేరుగా వెళ్తే ఎడమై పొలం వస్తుంది. ఆ పొలం మధ్య గుండా నడిస్తే ఒక ఫర్లాంగ్ ఉంటది. సరే సరే వస్తాం. ఇదిగో. అయ్యో, పిల్లలకి ఇలా తాగే అలవాట్లేదేమో. నేను గ్లాస్ తీసుకొస్తాను. నేను ఆ విషయం మర్చిపోయాను. టౌన్లో అయితే గొట్టం కూడా ఇస్తారు కదా. వీడు మర్చిపోనిది ఒకే ఒక విషయం. ప్రతి వారం థియేటర్లో సినిమా మార్చే రోజు తప్పకుండా చూస్తాడు. నిజమేనా గోపన్న? అలా అయితే ఇంటి విషయాల మీద శ్రద్ధ ఎక్కువే. మ్మ్. అమ్మా, ఏమిటి అలా చూస్తున్నావు? మన హరి మిత్రులు, వాడితో చదివేవాళ్ళు ఒక సంతోషకరమైన వార్త తీసుకుని వచ్చారు. హరిగాడి కాలేజీ వాళ్ళు చదివించడానికి మళ్ళీ పిలిపించారు. వాడి మీద ఉన్న ప్రేమ వల్ల ఫీజు అవన్నీ వాళ్లే కట్టుకుంటారట. ఎంత మంచి వార్త విన్నాను. నిజమా? అవును. ఆ. నాన్నమ్మ, నా బిడ్డ నా దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. మన ఇంటి ఇలవెల్పు నా బిడ్డ కోరిక నెరవేర్చింది. అయితే నా తండ్రి ఎప్పుడు బయలుదేరేది. ఇప్పుడే బయలుదేరాలి నాన్నమ్మ. వీళ్ళతో బయలుదేరేస్తాను. వినయ్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకు? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ హరికృష్ణ నాయుడు ఫీజు కట్టి స్పాన్సర్ చేయాలనుకుంటున్న విషయం నాకు తెలిసింది. ఓ అలాగా? మరి నీకేమనిపించింది? నాకు తెలుసు, బయటికి కనిపించినట్టుగా చెడ్డవాడివి కాదు. ఓరి భగవంతుడా, ఇప్పటికి నా మరదలు నన్ను అర్థం చేసుకుందన్నమాట. ఇప్పుడు కాదు, నిన్ను చూసిన మొదటి క్షణంలోనే. ఆహా, అవునా? అయ్య. చూడు పిల్ల, మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నువ్వు ఎలా పాస్ అయ్యావో ఇక్కడ అందరికీ తెలుసు. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే రేపు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ అయ్య జైల్లో ఉంటాడు, నువ్వు బయట ఉంటావు. అందువల్ల నువ్వు ఒక పని చేయి. బాగా డబ్బున్న మంచి కుర్రాన్ని చూసి తాళి కట్టించుకోవడానికి ట్రై చేయి. ఏసైకి శాంతంకి నేను చెప్తాను. ఇక మీద నా వెనకాల తిరిగి నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. అయ్యో వినయ్, పరువు తీయకు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఓ హరితను హింసించిన కేసు నుంచి మిమ్మల్ని రక్షించినందుకు బదులుగా మీరు నా ఫీజు కట్టారా? అవును. ఆ పేరు మీద నేను నీకు టౌన్లో 1.5 ఏకర్ స్థలం, 2000 గజాల స్థలంలో బిల్డింగ్ కూడా కొనివ్వబోతున్నాను. ఏం సరిపోదా? పేదవాళ్లకు సహాయం చేసే చారిటబుల్ ట్రస్ట్ ఏం నడపట్లేదు. కేసు నుంచి రక్షించినందుకు కాదు. శశాంక్ డాక్యుమెంట్ తీసుకొని వస్తాడు, దాంట్లో సంతకం పెట్టివు. ఇక వడ్డీ విషయం అంటావా? మరో మాట్లేదు. నా వల్ల తీర్చగలిగింది అయితే సంతకం పెడతాను. అది కాక మా నాన్నగారితో కూడా ఒకసారి మాట్లాడాలి. 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు ఏదో విషయం ఆలోచించాలి. ప్లీజ్ మౌ. వీడంతా అమాయకుడు. అంత అమాయకుడు వాడు. వాడి ప్రవర్తన
ఇన్నోసెన్స్ వాడిని ఇష్టపడడానికి కారణమైంది. తొందరగా వాడు మాతో కలిసిపోయాడు. కాదు, బలవంతంగా కలుపుకున్నామనడమే కరెక్ట్. కుడి కాలు పెట్టి ఎడంకలు శ్రీకృష్ణ హరి గోవింద మురారి నీ నామం నమోమి. హరి ఓం కృష్ణ కృష్ణ. నీ నామం నమోమి. హరి ఓం కృష్ణ కృష్ణ. శ్రీకృష్ణ హరే గోవింద మురారే నీ నామం నమోమి. హరి ఓం కృష్ణ కృష్ణ. మీరా ప్రభో కృష్ణ రాధా మాధవ కృష్ణ అభయం కృష్ణ కన్నా భజదేహం శ్రీకృష్ణ. ఓం గిరిధారి పాప పరిహారి పరబ్రహ్మం. ఓం గిరిధారి పాప పరిహారి పరబ్రహ్మం. జపలయ లోలా గోపబాల మధురము గాని ఈ శుభకర ప్రియకర బృందావనిలో మురళిగంలోగా జాబిలి వెన్నెల వేళ యమునా తీరములోనే నీ వేణు మ్రోగించు. మాధవ పెదవిని తాకే ఓ మురళిగా మారాలి. యదునందనాని కథలో కవితా గానం నేనయ్యా. మధురాపురిలో మంచే కురిసే మాసంలో శ్రీకృష్ణ హరే గోవింద మురారే నీ నామం నమో. రారా
I will give a brief account of the anatomy of eye. The eyeball, visual pathway, orbit, extraocular muscles. See. ఏంట్రా నిన్న మనల్ని ఫాలో చేసిన బండి నెంబరే ఇందులో ఉంది. నువ్వు ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకు. నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను చూసుకుంటాను.
నిన్న రాత్రి గొడవ చేసిన వాళ్ళని సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు మన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇక్కడికి కూడా వస్తారు. వాళ్ళెవరు? పర్సనల్ మ్యాటర్ అయినా క్లారిటీ కోసం అడుగుతున్నాను. వాళ్ళెవరు? నాకు తెలుసు మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందని. ముందు చూసింది ఒక ధ్యాన కేంద్రంలో, తర్వాత ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్గా స్ట్రగలింగ్, ఆ తర్వాత వైలెన్స్. ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా కదా? ఇలాంటి సంఘటనలే ఇప్పుడు నా జీవితం. తప్పుగా అర్థం చేసుకోకండి, భయపడకండి. మిమ్మల్ని ఏమి దీనిలోకి లాగనులేండి. ఎవరు వాళ్ళు? వాళ్ళకేం కావాలి? నా జీవితం, నా బ్యాంక్ బ్యాలెన్స్, రిజిస్ట్రేషన్ భాషలో చెప్పాలంటే మా తాత ముత్తాతల నాటి ఆస్తిపాస్తులు. మీరు కనిపించుండకపోతే ఈ నిమిషం వరకైనా నేను ప్రాణంతో ఉండేదాన్ని కాదు. ఆ రోజు ధ్యాన కేంద్రంలో మనిద్దరికీ ముఖపరిచయం లేకపోతే మీరు నాకు హెల్ప్ చేసేవారా? లేదు, అంతా దేవుడి దయ. నేను అడిగిన దానికి జవాబు చెప్పలేదు. వినేవాళ్ళకి అంత కొత్తగా ఏమీ అనిపించదు. నాలాంటి ఏ ఆడపిల్లకైనా ఒకే కథ ఉంటుంది. కొంతసేపు బోర్ అనిపించుకోవాలనుకుంటే హరికథ మొదలు పెడతాను. నేను పుట్టి పెరిగిందంతా బాంబేలో. మా నాన్నగారికి అక్కడ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం. నా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నా మిగతా చదువుని ఎర్నాకులం సెంట్రీస్లో పూర్తి చేశాను. మోడలింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న నేను ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అక్కడ నాకు సంజుతో పరిచయం ఏర్పడింది. పాడైపోయిన ప్రతి ఆడపిల్ల జీవితం వెనుక ఒక ప్రేమ కథ ఉంటుంది. చేతి నిండా డబ్బు, పేరెంట్స్ లేకపోవడం కలిసి రావటం వల్ల వెనుక ముందు చూడకుండా ఎంజాయ్ చేశాం. అమ్మా నాన్న అనుమతి కోసం వెయిట్ చేయకుండా మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన మరుసటి రోజే నేను మోసపోయానన్న విషయం తెలుసుకున్నాను. హోటల్ రూమ్లో నన్ను వదిలేసి నా ఆభరణాలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత 2 సంవత్సరాలు నాన్నగారి చెల్లెలతో కన్యాస్త్రీ మఠంలో ఉన్నాను. ఇంతలోనే అమ్మ చనిపోయింది. చనిపోయే ముందు అమ్మ ఆస్తిలో కొంత భాగం నా పేరు మీద రాసిపెట్టింది. 1 కోటి రూపాయల దాకా వచ్చే సొమ్ము. అది కాజేయడానికి నన్ను కట్టుకున్నవాడు మళ్ళీ నాకు దాపురించాడు. ఇవ్వను నేను ఒక చిల్లి గవ్వ కూడా. చంపితే చంపని. ఎన్ని రోజులు ఇలా? దేనికైనా ఒక పరిష్కారం కావాలి కదా. నేను ఇక్కడి నుంచి బయలుదేరి ముంబై వెళ్తాను, లేదంటే ఢిల్లీ. మరణం వైపు నడిచే ఒక వ్యక్తికి ఎక్కడైనా ఒకటి కదా. మీరు ఇల్లు అక్కడ పరిస్థితి చూసిరండి. బిను, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? డాడీ చనిపోయారు, మమ్మీ, ఒక సిస్టర్. హలో, టంగం జార్జ్. ఐఎమ్ సారీ. మీరిచ్చిన నెంబర్ ఎవరో ఫిలిప్ది, తంగం జార్జ్ కాదు. అవును, ఒక నెంబర్ నేను తప్పుగానే చెప్పాను. చదువుకునే వయసులో ఎందుకీ తొందర? ఇక ముందెప్పుడు మనం కలుసుకునే అవకాశం లేదు. ఇంకెందుకు ఫోన్ నెంబర్? బినోయ్, నీది? ఓ సారీ డాక్టర్, నీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. నేనే ఫోన్ చేస్తాను. ఒక పేషెంట్గా వస్తాను. అప్పుడు నాకు తప్పకుండా కన్సెషన్ ఇస్తావు కదూ? వాళ్ళు వస్తున్నారు. వస్తాను. చదువులో మాత్రమే శ్రద్ధ పెట్టు. మంచి మార్కులతో పాస్ అవ్వాలని నేను ప్రార్థిస్తాను. అలా అనుమానం వచ్చేవాళ్ళు ఎవరు కనిపించలేదు. ట్రైన్ వచ్చే టైం అయింది. ఇంకా లేట్ చేయకండి. ఓకే, థ్యాంక్స్. అందరికీ, అన్నిటి కోసం థ్యాంక్స్.
తర్వాత ఆమె మీకు ఫోన్ చేసిందా? కాల్ చేయలేదు, కానీ నాకు మెసేజ్ పంపించారు. ఎగ్జామ్ బాగా రాయాలని విష్ చేస్తూ. ఆ నెంబర్కి మీరు తిరిగి కాంటాక్ట్ చేశారా? హలో. హలో అన్నయ్య, నేను హరిణి. నువ్వేంటి చెప్పకుండా వెళ్ళిపోయావు? గోపన్నయ్య అర్జెంటుగా రమ్మన్నాడు, అందుకే చెప్పకుండా వచ్చేసాను. మీరెప్పుడు బయలుదేరుతున్నారు? చూస్తాను, నేనే నీకు కాల్ చేస్తాను. మీరు రారని మాత్రం అనొద్దు. ఇంట్లో అందరూ మీరు వస్తారన్న సంతోషంలో ఉన్నారు. చూద్దాం. చూస్తానంటే కుదరదు, రావాలి. రాకపోతే పండగని కూడా చూడం, అందరం పస్తులు పడుకుంటాం. నీ ఇష్టం. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళేది? అసలు ఏమైందా నీకు? రే, ఏం లేదు. ఏమైందా? హాయ్ వినయ్. అరే, ఇది ఎవరు? మరియమ్మత? మామూలు మరియమ్మను కాదు, ఓల్డ్ ఏజ్ మరియమ్మను. 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలా? చూస్తే ఎలా కనిపించట్లేదు. విన్నావుగా? నువ్వు కూడా వింటున్నావు కదా? మీరందరూ ముందు ఇది తాగండి. హిమాలయాలపై ఎక్కి దిగినంత కష్టపడి వచ్చారు కదా. సరే, ఫిలాతోస్ అంకుల్ బాగున్నాడా? అవునవును. మేము ఇప్పుడు షాక్లో ఉన్నాం. మిమ్మల్ని చూసిన విషయం వీడు మాకు చెప్పలేదు. వీడు ఒక్కసారిగా బండి స్పీడ్ పెంచాడు. ఒకవేళ పోలీసులు మా వెనకాల ఏమన్నా అయితే పోలీసులకు భయపడేంత ఘనకార్యాలు ఏవో చేశారన్నమాట. మీరందరూ వెళ్ళి పండగ జరుపుకొని రండి. ఆ ఇంట్లో వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకంటే ఫ్రెండ్స్ ఉన్నారు, మిమ్మల్ని పండక్కి పిలిచే వాళ్ళు ఉన్నారు కదా. నన్ను నా పెద్దమ్మని ఎవరైనా పండక్కి పిలుస్తారని ఎంతగానో ఎదురు చూశాను. మేము పిలిస్తే మేడం మీరు వస్తారా? పిలవలేదు కదా, మరింకెందుకు? ఆ రోజు గొడవ చేసిన వాళ్ళు మళ్ళీ కనిపించారా మేడం? ఓకే, మళ్ళీ ఎక్కడైనా కలుద్దాం. వస్తాం మేడం.
ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? అప్పుడు నేను ముంబై కాదు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఒక దూర బంధువు ఇల్లు అరేంజ్ చేసి ఇచ్చారు. నదిలా గనగన పాడుతూ మనసులే ఏకమయ్యే స్నేహం, జీవితం సాగని మధురమై పలికే ప్రతి క్షణము, స్నేహమే అమృత కలసంద, అందుకో అందినంత వరకు శిలయేటి లాంటి స్వచ్ఛం, మతి కోరిన స్నేహం, కలిసేందుకు మనం సిద్ధంలా, అందరికీ ఆహ్వానం నీవే. నదిలా గనగన పాడుతూ పాటే పడిపోదా, అందని ఆకాశం అందుకో, మనసులే ఏకమయ్యే స్నేహం. అయ్యయ్యో ఇది అందని ప్రేమ, రానయ్యో మీ మాటను నమ్మి మాటే పొరపాటు, నీ రూటుకురా నీ రూటే చూస్తాం. అయ్యయ్యో ఇది అందని ప్రేమ, రానయ్యో మీ మాటను నమ్మి మాటే పొరపాటు, నీ రూటుకురా నీ రూటే చూస్తాం. నదిలా గనగన పాడుతూ పాటే పడిపోదా, అందని ఆకాశం అందుకో, మనసులే ఏకమయ్యే స్నేహం, జీవితం సాగని మధురమై పలికే ప్రతి క్షణము, స్నేహమే అమృత కలసంద, అందుకు అందినంత వరకు శిలయేటి లాంటి స్వచ్ఛం, మతి కోరిన స్నేహం, కలిసేందుకు మనం సిద్ధంలా, అందరికీ ఆహ్వానం నీవే. తిరిగి వెళ్ళేటప్పుడు మేడం ఉంటుందన్న నమ్మకం ఉందా? ఉండొచ్చు.
నీకు మేడం అంటే ఎంతో ఇష్టం కదా? అటువంటిది ఏం లేదు. అంత లేదులే, నీ మొహం చూస్తుంటే తెలుస్తుంది. ఒకసారి కాల్ చేస్తా. వదిలే, నువ్వే చెయ్యి. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నేను హరిని. హాయ్ హరి, హవ్ యూ? ఫైన్ మేడం. పండుగ హడావిడ ఎక్కడి దాకా వచ్చింది? నన్నెవరూ పిలవలేదు కదా. పిలవని వాళ్ళు కూడా ఆ గుంపులో ఉన్నారు. మీరు పండగ చేసుకోవటానికి వెళ్తున్నారంటే నా చిన్నప్పటి రోజులు నాకు గుర్తుకొచ్చాయి. గోదావరి తీరంలో మా తాతగారు ఊరు. మా ఇంటి పక్కనే ఉండేది ఒక నాయుడు కుటుంబం. సంక్రాంతి వచ్చిందంటే వాళ్ళ ఇంటి ముందు చెట్టుకి ఒక పెద్ద ఉయ్యాల కట్టేవారు. ముగ్గులు వేయటాలు, పిండి వంటలు, బాల్య స్మృతులు ఎంత బాగుంటాయి కదా. నీకు కూడా అంతే కదా హరి? కాదు, గుర్తు పెట్టుకోవడానికి ఇష్టపడిన వారు కూడా ఉన్నారు ఇక్కడ. హలో హలో. తెలిసిన వెంటనే కట్ చేసింది. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం. ఏంటి బాబు ఇది? నువ్వెప్పుడు రావాలన్నా రావచ్చు. ఇది నీ సొంత ఇల్లే అనుకోవచ్చు కదా బాబు. ఆ 4 రోజులు నేను, నాతో ఉన్నవాళ్ళు ప్రేమంటే ఏమిటో, కుటుంబ జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నా. మా అందరి బాల్య స్మృతులు విదేశాలలో ఉన్న అమ్యూజ్మెంట్ పార్కుల్లోనూ స్టార్ హోటల్స్లోనూ గడిచిపోయేది. హరి మీద మా అందరికీ మనసులో అసూయ కలిగింది. మీ తిరుగు ప్రయాణంలో మీరు ఆవిడ చూశారు కదా? అవును. తనే మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంది అంటే బాగుంటుందేమో. కాదు, ఆ కలుసుకోవడంలో ఎక్కడ ఎదురు చూడడం లాంటివి. నేను చెప్పేది అభిమానంతో కలుసుకోవాలనే ప్రయత్నం ఆమెలో ఎప్పుడూ కనిపించేది కాదు. అయినా మీరు ఊరు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆవిడని చూశారు కదా? అవును. హరి కోసమే స్పెషల్గా ఆయమ చేత వెజిటబుల్స్ వండించాను. అయ్యో, ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఇబ్బందా? నాకేం ఇబ్బంది? అయ్యో, ఆయమ్మకి ఇబ్బంది అవుతుందని కదా వాడు చెప్పింది. ఈ నాను వెజిటేరియన్ కలిపితేండో వాడికి ఇబ్బంది అవుతుందని. ఓహో, హరి నాన్ వెజ్ తింటాడా? ఏంటది? ఏ భాషలో నువ్వు మాట్లాడుతున్నావు? సెల్ఫ్ గోల్ కొట్టుకో. శశాంక్, నువ్వేం తినట్లేదేంటి? నేను డైటింగ్ చేస్తున్నాను మేడం. డైటింగ్ అని చెప్తున్నాడు వాడు. అది మా కాలేజ్ పక్కన ఉన్న హోటల్ పేరు, హోటల్ డైటింగ్. బాబు, మెల్లగా మెల్లగా, అలా నోట్లో కుక్కుకుంటే ఊపిరాడక చస్తావు. కానీ ఇంతమందిలో దీక్షలో లేకపోయినా నాన్ తిననివాడు ఒకడున్నాడు. దీక్ష? ఈ సమయంలో ఏం దీక్ష? మీరు ఆ రోజు అక్కడి నుంచి వచ్చేసారు కదా, అప్పటి నుంచి వీడు దీక్షలో ఉన్నాడు. ఆకలి లేదు, నిద్ర లేదు, చదువు లేదు. బోర్ కొట్టింది. టైం సెన్స్ లేని మాటలు నువ్వును. మేడం ఒకసారి పిలుస్తారా? మేడం ఇప్పుడు ఇంకా బయటికి రాదు. పిలిస్తే కోపడుతుంది. తిడితే తిట్టనివ్వండి, పర్వాలేదు. మేడం, వాళ్ళేదో తమాషాగా. మేము బయలుదేరుతున్నాం, నువ్వు వస్తేరా? ఓకే మేడం.
ఏం నిద్రమ్మా ఇది? బాగా పొద్దుపోయింది. లే, సాయంత్రం ప్రార్థన జరగలేదు. కొంచెం అన్నం తిని పడుకో. లేమ్మా. ఎందుకు ఇలా బాధపడుతున్నావు? అనవసరమైన విషయాలు నెత్తి మీద వేసుకుంటావు. ఆ తరువాత పస్తులు పడుకుంటావు. అయినా నీకు తొందర ఎక్కువ. నువ్వు లేచి వెళ్ళి స్నానం చేయి. మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. లేచి వెళ్ళి స్నానం చెయ్యమ్మా. రా. వాడి మొబైల్ ఇప్పుడు కూడా స్విచ్ ఆఫ్. చిన్న పిల్లాడేం కాదు కదా, అదంత మంచిది కాదని ముందే చెప్పాను నేను. ఇదేమన్నా ఆటలా? అది పరిచయం లేని ప్లేస్ లో. వాడిప్పుడు దొంగతనానికో దోపిడికో వెళ్ళలేదు కదా, ఇదంతా జీవితంలో ఒక భాగమే. ఇదిగో హరి, నీ మొండి ఫిలాసఫీ ప్రోత్సాహం వల్ల వాడు నిప్పుతో చెలగటానికి వెళ్ళాడు. ఇది క్యాంపస్ ఆట కాదురా, ఈ సెక్షనే వేరు. నీతో కొంచెం మాట్లాడాలి. అది వినాలని నువ్వు అనుకుంటే లోపలికి పిలువు. నువ్వు స్నానం చేసిరా, ఈలోగా అన్నం వడ్డిస్తాను. ఆయమ్మ లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తా. ఓ నా భగవంతుడా, ఈ పిల్ల ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. ఊరు కాని ఊరిలో హాయిగా మనశ్శాంతిగా బ్రతకాలంటే కుదిరేటట్టే లేదు కదా. నాకు తెలియాలి, నన్ను అవాయిడ్ చేయడానికి కదా ఇదంతా. నేను ఒంటరిగా బతుకుతున్న ఆడదాన్ని. నాకు లిమిటేషన్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన్మయ్, నాకు కాదు మనకు అనేది నా కాన్సెప్ట్. టైం చాలా అయింది బినాయ్, నువ్వు బయలుదేరు. మనం తర్వాత మాట్లాడుకుందాం, వేరే ఎక్కడైనా సరే, ఇప్పుడు కాదు. చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటారు. నేను వెంటనే వేరే స్థలానికి మారే పరిస్థితుల్లో ఇప్పుడు లేను. మళ్ళీ కలిసి మాట్లాడదామన్న నీ మాట నమ్ముతున్నాను. అలా జరగకపోతే మళ్ళీ వస్తాను, నీతో మాట్లాడాలి. అయితే ఆమె చెప్పినట్టు మీరిద్దరూ మళ్ళీ ఎక్కడన్నా కలిసారా? లేదు, ఒక వారం రోజులు ఫోన్ కాల్ కోసం ఎదురు చూశాను. Dear students, today we are going to study a very important topic, the gastro-intestinal tract and its various parts and origin. Sir. What I mean, yes please. హరికృష్ణ నాయన ఒకసారి. Hari, you may go. Back to the subject. The gut consists of foregut, midgut, hindgut. The midgut is... నాన్నగారు ఇప్పుడే ఫోన్ చేశారు. నిన్న రాత్రి హైవేలో వస్తుండగా వినాయ్కి యాక్సిడెంట్ అయిందట. కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? నేనప్పుడు బాగా తాగానన్నమాట నిజం. తన్మయ్య దగ్గర నుంచి రెస్పాన్స్ ఏమీ లేని సమయంలో నేను ఆమె నేరుగా కలవాలని అనుకున్నాను. ఎవరు? తన్మయ్య జార్జి లేరా? వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు తెలియదు, వెళ్ళిపోయి వారం అయింది.
సార్ క్లోజింగ్ టైం అయింది. క్లోజింగ్ టైం అయింది. ఓకే ఓకే. బావా ఫ్రూట్స్ ఏం లేవా? నీకు చేపల పులుసు పెట్టి అన్నం పెడతారా? పొర బండనాయాల కోతి. ఏంటి భగవంతుడా, ఎంత కష్టం వచ్చింది. పెద్దమ్మా, అసలు ఏమైంది? ఇటు రా పెద్దమ్మా, అరే, నీతో ఏమైంది అడగ నీకు? మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఏ, వదిలు. ఆ రోజు ధ్యాన ఏమైంది? కేంద్రంలో అరే, ఉప్మా నన్ను అరటిపళ్ళు తెలుసుకొని తిన్నావే. ఫుల్లుగా మందు కొట్టి కారు నడుపుంటాడు. ఎవరు చెప్పారు? ఆ? ఇది ఎవరన్నా చెప్పాలా? మీరే కదా ఫ్రెండ్స్. వాడు అక్కడికి వచ్చి గొడవ ఏమైనా చేశాడా? ఏమో ఏం జరిగిందో ఏమో. బినోయ్, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీకు తెలియనివి, నేను మీకు చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ నాకు తెలియదు. నువ్వు నాతో మనసు విప్పి మాట్లాడతావు అనుకున్నాను. ప్రాబ్లమ్స్ గురించి, జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మొదటిసారిగా అది షేర్ చేసుకోవడానికి ఒక మనిషి దొరకడం అనేది అదృష్టమే కదా. ఆ అదృష్టాన్ని మనం ఒకరికొకరు పంచుకోవచ్చు కదా. తర్వాత సంగతి తర్వాత. ఏంట్రా ఇది? వదలండ్రా. ఎవరిని అడిగి మీరు పిలుచుకొచ్చారు? నేనే పిలిపించింది. మీ అమ్మ కదా, ఇలాంటి సమయంలో నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని పిలిపించాను. అసలు ఇవి నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీకేమైనా పిచ్చెక్కిందారా? నేను చచ్చి శవాన్నైనా ఈవిడ చూడ్డానికి రాకూడదు. ఇది చనిపోయిన నా తండ్రికిచ్చిన మాట. అది నిలబెట్టుకోవాలి. డే, మనం ఎన్నో చెడ్డ పనులు చేసావురా, కానీ సొంత తల్లి పట్టుకొని అసలు నువ్వు మనిషివేనా? ఆపరా. నన్ను కలవడానికి ప్రయత్నించొద్దని చాలాసార్లు చెప్పాను. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను పిచ్చివాణి చేయడానికా, లేక నా తండ్రిలాగే నేను విషం తాగితే చూసి సంతోషించడానికా? మర్యాదగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇదే నా చిన్నప్పటి చరిత్ర. 7 సంవత్సరాల తర్వాత కన్నతల్లిని కలిసిన సిచ్యుయేషన్ నువ్వు ఇప్పుడు చూసింది. కావాలని కాదు, నేను ఆమెను అభిమానించడం కాదు, కనీసం అమ్మాని కూడా పిలవలేను. ఆమెను చూసినా, ఆమె గురించి ఆలోచించినా నా చిన్నప్పటి గతం గుర్తొస్తుంది. నేను బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నప్పుడు కెనడా నుంచి నా తండ్రి నన్ను చూడడానికి వచ్చారు. తనకో పాప పుట్టిందని నా తండ్రి కెనడా నుంచి ఆనందంగా వచ్చారు. నేను నా తండ్రి ఓ హోటల్లో పడుకునున్నా. నేను లేచి చూసేసరికి నా తండ్రి శవమై కనిపించారు. ఆయన చావు కారణం ఏంటో నాకు ఊహొచ్చాక తెలిసింది. ఇప్పుడు నువ్వు చూసావే నా తల్లిని. తను కెనడాలో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. చనిపోయిన నా తండ్రి శరీర చల్లదనం ఇంకా నా గుండెని విడిపోలేదు.
మరి నేను ఆవిడ్ని ఎలా అభిమానించాలి? అమ్మాని ఎలా పిలవాలి? రిలాక్స్ బెనయ్. తర్వాత మీ అమ్మగారిని తర్వాత నా జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. ఏనాడు చూడకూడదు, మాట్లాడకూడదు, ఇష్టపడకూడదు అనుకున్న మా అమ్మను నా జీవితంలోకి తీసుకొచ్చింది తన్మయి. మా నాన్న ముఖాన్ని మరో కోణంలో చూపించింది. ఆ పరిస్థితుల్లో మా అమ్మ గురించి పదే పదే చెప్తూ ఆమె మీద ప్రేమాభిమానాలు కలిగించింది. నాలో ఒక ఆలోచన రేకెత్తించింది. మా అమ్మ పరిస్థితిని గుర్తు చేస్తూ ఆమెను అర్థం చేసుకునేలా చేసింది. తను చెప్పిందంతా ఆలోచిస్తే నిజమే కదా అని నాకు అనిపించింది. అలా 7 సంవత్సరాల విరామం తర్వాత ఒక తల్లి బిడ్డ దగ్గరకు, బిడ్డ తల్లి దగ్గరకు వెళ్ళి కలిశారు. కలిశారు అనే కన్నా కలిపింది అంటే చాలా బాగుంటుంది. అమ్మని బాధపెట్టే సంఘటనలు నీ తరపు నుంచి ఉండవని ఆమెకు మాటిచ్చే ఇక్కడికి తీసుకొచ్చాను. వినోయ్, మరోసారి నీ గుర్తు చేస్తున్నాను. పాస్ట్ ఇస్ పాస్ట్. జరిగిందంతా నువ్వు మర్చిపో. మౌన విరహానివో హే మోహన రాగమో ఇది అందమో కనులార చూడని పాడని మౌన విరహానివో ఆమె అందాన్ని విందు చేసి నేను ఆరగించనా మౌన విరహానినే మోహన రాగమే ఈ అందమే నీ కనులతోని చూసి ఆరగించుకో నీ మది నిండిన మోహాన్ని ముద్దుతో ముంచి ముంచి ముంచినాను కలయా ఇది నిజమా ఇది కలలలోనే నిన్ను నే
కులుకంతను కులుకంతను కోరుతున్న కుర్రవాడిని. అవును, అమ్మాయి ఏది? ఎవరు గుర్తుపట్టలేదే. అయ్యో, ఆలిస్ చెప్పింది నిజమే. కరెక్ట్గా చూస్తే పిల్ల పొడవు ఎక్కువే, కానీ సరిపోతుంది. చూడు ఇంతుంటాడు. అయినా ఇప్పుడు ఆడపిల్ల హైట్ ఎక్కువైతే ఏ ట్యాక్స్ కట్టాలా ఏంటి? నీకు వీళ్ళెవరూ అర్థం కాలేదా? ఈవిడ వినయ్ మేనత్త మరియకాంతి, ఈవిడ పెద్ద బావ భార్య ఎస్తరమ్మ. నిజం చెప్పాలంటే ఏలూరు పెదనాన్న చెప్పిందాకా తెలియదు నాకీ విషయం. ఇదిగో పిల్ల, ఇదంత తొందరగా ఏ ఆడపిల్లను ఇష్టపడదు తెలుసా నీకు? ఐశ్వర్యరాయ్ పొడవలేదు, కాజల్ లావు ఎక్కువైందని వంకలు పెడుతుంది. ఏదేమైనా బిన్ను సెలక్షన్ అదిరిపోయింది కదా. వసు మరియకాంతి, నీ దిష్టి తగిలట్టుందే. చూడాల్సి, నేను మాత్రం ఒక విషయం చెప్తా. తాళి కట్టేది మాత్రం సికింద్రాబాద్ చర్చిలో. అక్కడ చాలా మంది బ్యూటిషియన్స్ ఉన్నారు. వాళ్ళంతా చూడని బ్యూటీ అంటే ఏమిటో, ఎలా ఉండాలో కూడా. ఆగరా, ఏమిట్రా ఇది? నేను చెప్పేది కొంచెం వినరా. ఏంట్రా, ఏం జరిగిందిరా హరి? మాట్లాడదు, చంపేస్తాను. రే బావా, నేను చెప్పేది కొంచెం వినరా. నేను చెప్తుంది నిజమే. కావాలంటే నీకు చెప్పకుండా ఉండొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమో కాదో ఇప్పుడే తెలియాలి. నిజం కాకపోతే తర్వాత హరిని ఎప్పుడు చూశారు? లేదు, నేనెవరినీ చూడాలనుకోలేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత తిరుపతిలో నా చదువుని ఆపేశాను. తర్వాత మణిపాల్ యూనివర్సిటీలో నా కోర్స్ కంప్లీట్ చేశాను. మిమ్మల్ని చూడడానికి ఆమె గాని, ఆమెను చూడడానికి మీరు గాని ప్రయత్నించారా? తన్మయిని తర్వాత నేను చూసింది
3 నెలల క్రితం ఒకసారి ఆమె తన్మయ్ జార్జ్ నా దగ్గరకు వచ్చింది. షీ వాజ్ ఎ నైస్ ఉమన్. వదలకుండా వచ్చే జ్వరం కారణంగా ఒక ఫుల్ బాడీ చెకప్ అంతే అనుకున్నాను. గైనకాలజిస్ట్ మిసెస్ రావత్ ఎలిసా టెస్ట్ ప్రిఫర్ చేసింది. కడుపు నొప్పి లాంటి ఏదో చిన్న ప్రాబ్లమే కదా అనుకున్నాను. రిజల్ట్ వచ్చాక నమ్మలేకపోయాను. షీ వాజ్ ఏ హెచ్ఐవి పాజిటివ్. మీకు ఆమె తెలుసా? ఎస్. ఎలా? కేవలం ఫ్రెండ్షిప్ లేక ఆమెతో మీకు? నాకు కాదు. మరి నా ఫ్రెండ్కి వాళ్ళిద్దరి మధ్య అటువంటి సంబంధం ఉండేది. యు మీన్ ఫిజికల్ రిలేషన్షిప్? ఎస్. ఆర్ యు షూర్? అవును సార్. అయితే ఈ విషయం వెంటనే అతనికి చెప్పాలి, ఆలస్యం చేయకూడదు. ఈయనే నేను చెప్పిన అబ్రహం కోషే. నైస్ మీటింగ్ యూ సార్. నేను డాక్టర్ హరిత గారి సూసైడ్ అటెంప్ట్ సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి వచ్చాను. కమ్. హాస్పిటల్కి వెళ్ళిన మీరు హరిని కలవకుండా హరితను ఎందుకు కలిశారు? ఆనాడు జరిగిన సంఘటన తర్వాత మేమిద్దరం మాట్లాడుకోలేదు సార్. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హరి బయటికి వెళ్ళాడు. అనుకోకుండా హరిత నేను అక్కడ చూశాను. నా మొహంలో ఉన్న భావాల్ని చూసి విషయం ఏంటో చెప్పమని బలవంత పెట్టింది. కలిసి చదువుకుని కలిసి పనిచేస్తున్న ఒక వ్యక్తికి అలాంటి రోగం ఉంది అన్న విషయం ఒక డాక్టర్ కూడా ఆయన హరితతో చెప్పారు. అందులో తప్పే ఉంది. కానీ మీకు తెలియని సంగతి మరొకటి ఉంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ మధ్య వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ సమయంలో హరితతో మీరు... ఎనీవే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. నేను మళ్ళీ పిలిస్తే ఒకసారి రావాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని పిలిపించినందుకు బాధగా ఉంది. సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయాలి కాబట్టి మీరు సహకరించాలి. రండి. సరే, విషయానికి వద్దాం. మీ ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు తన్మయ్యకి రిలేషన్ ఉందన్నమాట. వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం మీరే కదా? వాడు అనుకుంటున్నటువంటి బంధం మా ఇద్దరి మధ్య లేదు. ఓహో, అయితే మీ అనుబంధం ఎలాంటిది? ఈ కథలో మీ రోల్ ఏమిటి? వాడు మీతో అన్ని విషయాలు చెప్పుంటాడు, కానీ వాడికి తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ అమ్మ ప్రపోజల్ తీసుకుని వెళ్ళాక మేడం నాకు ఫోన్ చేసింది. హలో, హరే కదా? నిన్ను కొంచెం అర్జెంటుగా కలవాలి. సరే. మీరేదో అర్జెంటుగా కలవాలన్నారు. బినోయ్ నన్నెప్పుడు కలవకూడదు, నాతో మాట్లాడకూడదు. ఇది నా నిర్ణయం కాదు. ఒక పక్క బినోయ్ అంటే ఇష్టమే, మరో పక్క కాదు. ఇష్టమేనేమో, కానీ నా ఇష్టాలకు నేనే హద్దు నిర్ణయించుకోవాల్సిందే. నేను ఎవరు ఏంటి అన్నది మీకెవరికీ తెలీదు. ఒక కుగ్రామంలోని అతి సాధారణ కుటుంబం మాది. ప్రేమించటం మాత్రమే తెలిసిన అమ్మ నాన్న చెల్లెలు ఉన్న కుటుంబం మాది.
నా మీదే మా కుటుంబం ఆశలు పెట్టుకుంది. చాలా కష్టపడి మా నాన్న నన్ను చదివించారు. డిగ్రీలో మంచి మార్కులతో పాస్ అయ్యాను. సిటీలో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలోనే నాకు సంజయ్తో పరిచయం అయింది. స్నేహితులుగా పరిచయమైన మేము తొందరగానే ప్రేమికులమయ్యాం. ఇంకా ఆలస్యం చేయలేదు. సంజు పెద్దలతో వచ్చి మా పెళ్లి గురించి మాట్లాడాడు. మా అమ్మ మా నాన్న ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. నా నిర్ణయాలకు ఏనాడూ ఎదురు చెప్పని వాళ్ళు అలాగే నా పెళ్లికి కూడా పూర్ణ మనసుతో అంగీకరించారు. ఆ తర్వాత వెంటనే మా పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత ప్రతి క్షణం నా జీవితం ఆనందమయమైపోయింది. ఊహ తెలిసినప్పటి నుంచి కష్టాలు దరిద్రం మాత్రమే తెలిసిన నా జీవితంలో సంతోషం మాత్రమే మిగిలింది. కానీ నా జీవితంలో ఒక మహా ప్రళయానికి ముందు ప్రశాంతతను మాత్రం నాకు అర్థం కాలేదు. ఒకరోజు మా ఎండి మా ఇంటికి వచ్చాడు. ఎండి పిఏతో మాట అనుకుంటున్న సంజుని చూశాను. నేనొచ్చేలోపే ఆయన వెళ్ళిపోయాడు. వాడొచ్చిన విషయం తెలిసాక నేను తట్టుకోలేకపోయాను. నన్ను వాడు కోరుకుంటున్నట. వాడిని ఎదిరించి అక్కడ బతకలేమని తెలిసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. త్వరగా సామాన్లు ప్యాక్ చేసి రెడీగా ఉండమని చెప్పి బయటికి వెళ్ళిన సంజు తిరిగి వచ్చింది అంబులెన్స్లో. చివరికి నీ ఎన్ని చూసింది సంజు మరణానికి కారణం ఎండి. అన్నీ కోల్పోయి జీవితాన్ని సాగిస్తున్న నా ముందు వాడు మళ్ళీ వచ్చాడు. నేనిప్పుడు ఒంటరిదాన్ని. నా సమస్యలన్నీ నాతోనే అంతమైపోవాలి. ఎవ్వరూ నన్ను రక్షించలేరు. అలా ఎవరైనా నన్ను రక్షించాలని చూస్తే వాళ్ళెవరైనా సరే జరిగేదొక్కటే. ఆ రోజు బినాయ్కి జరిగిన కార్ యాక్సిడెంట్ జరిగింది కాదు, జరిపించింది. బినోయ్ గురించి నాకు తెలుసు. నేనంటే ఆయనకి ఇష్టమే. కానీ ఈ విషయం అతనితో చెప్తే అతన్ని తప్పించుకోవడానికి నేను అల్లిన కట్టు కదా అనుకుంటాడు. కానీ నిజమది కాదు. నన్ను రక్షించడానికి ప్రయత్నించొద్దు, ప్రేమించొద్దు. అదే దారిలో అయినా సరే నా వల్ల ఇంకొకరికి కూడా వద్దు. బినోయ్ మనసు ఎలా అయినా మార్చాలి. అది నీ ఒక్కడి వల్లే అవుతుంది. కేవలం నీ వల్లే. వాళ్ళిద్దరినీ విడదీయడానికి ఏ దారి దొరకలేదు. రాబోయే ప్రమాదాన్ని గుర్తించాను. అందుకే మేడంతో నాకు రిలేషన్ ఉందని నేను అబద్ధం చెప్పాను. నన్ను నమ్మండి సార్. తన్మయ్తో మీకున్న అనుబంధాన్ని వినయ్ చూశారట కదా. మేడం గురించి అలా మాట్లాడకండి సార్. వాడిని నమ్మించడానికి మాత్రమే ఆమె అలా నాటకం ఆడాల్సి వచ్చింది. ప్రేమించిన వాళ్ళని తిరిగి ప్రేమించకపోయినా కనీసం బాధ పెట్టకుండానైనా ఉండలేకపోతున్నాను భగవంతుడా.
నన్ను డాక్టర్ హరిని చేసిన వాడిని రక్షించడానికి ఆ ఒక్క మార్గం మాత్రమే నాకు కనిపించింది. ఈయన్ని ఇక్కడికి నేనే పిలిపించాను. ఈ కేసుకు సంబంధించి అందరి ప్రెజెన్స్ అవసరం ఉంది. హరి, నీకు హరితకు మధ్య ఉన్న అనుబంధం గురించి నాకు తెలియలేదురా. అందుకే నేను ఆమెతో మీరు ఆడిన నాటకం, నటించిన వేషం బాగానే ఉంది. కానీ దీనివల్ల ఆత్మహత్యకు ప్రయత్నించిన అమ్మాయి సంగతేంటి? ఆమె లైఫ్కి ఎవరు గ్యారంటీ? దానికి జవాబు మీరే ఇవ్వాలి. హలో సార్, ఎక్కడ? నేను వస్తాను. హరితకి ఏమీ జరగలేదు. కొంచెం సేపు మీరు టెన్షన్ పడతారని. సార్, మీరిక్కడ? నేనే ఆయన ఇక్కడికి పంపాను. నాకు తెలియకుండానే ఈ అమ్మాయి ఈ పరిస్థితికి నేను కూడా కారణమయ్యాను. హరితకు అన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు తన మనసులో ఎలాంటి అనుమానాలు లేవు. ఏది ఏమైనా సమస్యలన్నీ తీరినట్టే కదా అని ఎవరు చెప్పారు? ఆత్మహత్యా ప్రయత్నం చట్టరీత్యా నేరం. ఇంతవరకు నా సర్వీసులో ప్రొఫెషనల్ ఎథిక్స్ ని కాదని ఏమీ చేయలేదు. ఈసారి దీన్ని వదిలేస్తున్నాను మీ ఫ్రెండ్షిప్ కోసం. దీనికి సంబంధించినంత వరకు మీకు ఏ ప్రాబ్లం రాదు. ఓ, నేను ఎంత భయపడ్డానో. చాలా రోజుల తర్వాత కలిశారు. ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. మధ్యలో నేనెందుకు అనవసరంగా? ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, సార్, హరి పెళ్ళైతే నిశ్చయం అయిపోయింది. మరి నాది కూడా ఏంటది? పెళ్ళి. రేయ్!